సోదర సోదరిమణులారా, మీ మొహమండ ఈవేళ మీ జీవితాల్లో ఏమిటి ఓ మరుపురాని సుదినం. మా తద్దినం మైక్ అందుకుంటే వీడికి మైకం అవుతుందిరా. బాకీదారులు వీడి కవిత్వం విని డబ్బు చేసి వస్తే నేనైపోతాను రా నాయన. అది ఆపేసి దిగా, ఇక మాట్లాడడానికి లేదా? నోరు ముయ్యండి మీ మొహమండ. నేను కిష్టిగాడికి 200 ఇచ్చి అవకాశాన్ని కొనుక్కున్నాను. ఏంటి అయ్యా అమ్మా మీ మొహమండ, దయచేసి అందరూ సావధానంగా వినండి. నేను వధూవరులకి అమూల్యమైన పంచరత్నాలను చేస్తున్నాను. ఏంటి? ఓం శ్రీరస్తు శుభమస్తు శ్రీ కల్లుముంత కిట్టయ్య కుమార్తె చీసౌ గంగై గంభాస కందుల వీరమ్మ కుమారుడు చీ రంగడికిచ్చి వివాహము జరిపించుతున్న శుభ సందర్భమున మేక శుభాశీస్సులతో సమర్పించుతున్న పంచరత్నావళి. రంగ పెళ్లి కొడుకు, గంగ పెళ్లి కూతురు, కిష్టిగాడు గంగ తండ్రి, వీరమ్మ రంగ తల్లి. ఇక మున్ముందు కిష్టిగాడు రంగ మామ, వీరమ్మ గంగ అత్త. గంగని సింగరించి రంగకి జత కలిపారు, రంగని రంగరించి గంగలో కలిపారు. ఆహా, ఇహ రంగ రంగ కాడు గంగ, ఇహ గంగ గంగ కాదు రంగ. ఏటి? రంగ రంగైనా గంగ గంగైనా, రంగ గంగైనా గంగ రంగైనా, రంగే గంగ గంగే రంగ. ఏటి? ఈ రంగ గంగను ములుగంగ, ఆ గంగ రంగను కలవంగ. రంగ రంగ రావాలి చిన్ని రంగడు ఉంగ ఉంగ అంటూ దొంగ దొంగ. యాంప్లిఫైర్ పేలినట్టుంది లోన. రే రేపటి పేపర్లో పడుద్ది, పెళ్ళింట్లో అందరూ మెదరబాబు సబ్బు గురేసి వచ్చారని. న్యూసెన్స్ అయిపోయాడు రా సన్యాసి. కాస్త ధైర్యం చేసి ఎవరు చూడకుండా మర్డర్ చేసి పారేస్తాం. నీకేనా అభ్యంతరమా? అభ్యంతరమా? ఈ ఊళ్ళో నీ శిలా విగ్రహం పెట్టుకుంటాను ఆయన. మా సంతోడు ఇలా దడుచుకుని ఉంటాడు రా. సత్య సావుచ్చి పడింది వీడితోటి. మీరంతా వింటానంటే నేను ఉపాయం చెబుతానారా? చెప్పండి. కర్రా విరక్కుండా పాము చావకుండా ఉండే ఉపాయం. ఇలాంటి మెదడు మెదగాళ్ళకి ఘన సన్మానం చేసి ఒక్కసారి బిరుదులోవి ఇస్తే కళ్ళు తలకెక్కుతాయి, ఏ గోతులో ఉండబడి చేస్తారు. అయితే సన్మానం చేసేద్దాం, తలకు 100 ఖర్చైనా సరే. ఓయ్, ఊరి భద్రత కోసం పని చేసి తీరాలా ఎరా? అంతే అంతే. మా తాత జమీందారు కదా, దర్జాకో ఏనుగు అనిపించాడు. ఇప్పుడు జమీందారీ పోయినా ఆ ఏనుగు పోయింది కాదు, మేపలేక చస్తున్నా దాన్ని. ఈ విధవ గజారోహణం చేయించి ఆ ఏనుగుని బహుమానంగా ఇచ్చామంటే మేపలేక చస్తాడు కుంక. శబాసో, మా బాగానే ఉంది ఆవిడ. అన్నట్టు మరో విషయం రోయ్, కాకినాడలో వీళ్ళలాగే మహా ఇష్టంగా మెదడు తినే మొగాడు ఒకడున్నాడు. వాడు పుట్టగానే కవిత్వం చెప్పడం మొదలైతే మంత్రసాని మెదడు వారి చచ్చిపోయింది. వాడిని ప్రయోగిద్దాం వీడి మీద, చచ్చుకుంటాడు. బాబు ఆ పని చేయ బాబు, ఊరు సుఖపడుద్ది. అడుగు వస్తున్నాడు, పడుకుంటారా. అలా పారిపోతారేమిటి మీ మొహాలు మండ? హలో, ఏమిటి మీ మొహాలు మండ ఇక్కడ సభ చేశారు? అదే బాబా, నీ కవిత్వం విన్నాం, పేపర్ వాసన వచ్చి కథ చల్లగాలి పిలిచిపోదామని ఎడకోకున్నాం. మేమంతా కలిసి మీకు బ్రహ్మాండమైన సన్మానం చేయించాలనుకుంటున్నాం. నీ మొహాలు మండ ఏమిటి? నాకే సన్మానమే. బాగుంది. తమని ఏనుగు కింద పడేసి ఏనుగు మీద ఎక్కించి ఊళ్ళో తిప్పి ఆ ఏనుగుని తమకే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం అయ్యా. ఏమిటి? గజారోహణము గజ బహుమానము. శభాష్, బాగుంది. చూడండి, అంత పెద్ద ఎత్తున సన్మానం అంటే చాలా ఖర్చు ఉంటుంది కదా. ఉడతా భక్తిగా నేను ఇస్తాను 1000 పదహార్లు. రేపు వచ్చి తీసుకోండి మీ మొహం మండ. ఇవ్వు నీ మొహం మండ, ముందుంది ముసళ్ళ పండుగ. జాగ్రత్తగా కుట్టినాయనా, నొప్పెడుతుందేమో అత్తయ్య. ఒక్క నిమిషం అమ్మా, ఏం నొప్పుంటదు. జాగ్రత్త మామా, పొరపాటు ఏమన్నా జరిగిందంటే పేగులు తీస్తా. అట్టగా వాడికి ఎన్నిసార్లు అలా జాగ్రత్త చెప్తావురా? నువ్వు కాసేపు స్థిమితంగా కూర్చో. అసలు మీరు నాకు నిన్న చెప్పుంటే పట్నం వెళ్ళి బ్రహ్మంగాన్ని తీసుకొచ్చావునండి. సీఎం కుట్టినట్టయినా అనిపించుకుని ముక్కుట్టేవాడు. ఈ వెంకటగారు సరిగ్గా కనపడచాదు. ఒక కన్ను తూర్పు చూస్తే ఇంకొక కన్ను ఉత్తరం చూస్తాయి. ఓసారి చెవితే మొక్క పొడపై గోబలు కూర్చాయండి అదవా. రే జాగ్రత్త. రే కొత్త పెళ్లి కొడుకురా, నువ్వు అలా కష్టపడకూడదు. కట్టబెట్టండి, అమ్మాయి గారు పెళ్లి జరుగుతుంటే చేతులు ముడుచుని ఎట్టా కూర్చోనే గారు. రే రే చక్కడా సంచెందుకో. మీరెవ్వరూ ఒక్క క్షణం కూర్చున్నట్లేదు. పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది కదా అయ్యగారు, బోల్డ్ పనులు మిగిలిపోయాయి. బలం కంటే బలగం ముఖ్యమైందని, అర్ధబలం కంటే అంగబలం విలువైందని ఇందుకే అంటారమ్మా. మీరందరూ ఇన్ని విధాలా ఆదుకోకపోతే నేనొక్కడిని ఈ పెళ్లి చేయించగలిగేవాడిని కానమ్మా. ఓహో,
సదా మంగళం కన్యార్థం ఆగతం వరపూజాం కరిష్యే వరపాదయో ఇదం వాం పాజ్యం నమో సంతాయ సహస్రమోదరే సహస్రవాదాక్షిరుర్వాదే దర్పణాం నిర్యుషాయశాస్త్రే ే కన్యాం కనగతం సంతాం కనగావరణీస్తుతాం ఆస్యానువిత్తనే తుభ్యం బ్రహ్మలోకే దిగజా కన్యాదానమహోత్తస్తు ముహూర్తోస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువం గజేంద్రశ్చాక్షరాక్షంధారయతాం ధ్రువం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు ముహూర్తమస్తోతు ప్రతిష్ఠితమస్తు మాంగళ్యదేవతాయై నమః ధ్యాయామి ఆవాహయామి ఆదివాద్దం కృతాన్న ప్రయామి మాంగళ్యం తంతుదానేన హలో, నన్ను వదలండి మిత్రులారా, మీ మొహాల మండ. ఈ పెళ్లిని కూడా వాడుకుంటా ఏమిటి, గొంతు విప్పి పాడుకుంటా. పెళ్ళోరు తెలుసుకుంటారు, ఊరుకోండి బాబు, పదండి. నన్ను వదలండి మిత్రులారా, మీ మొహాల మండ. ఈ బండినే వేదికగా వాడుకుంటా, నా గుండెతో పాడుకుంటా. చూడండి మేఘ గారు, మీ ఘన సన్మానం చేయబోతున్నాం కదా మేము. మగ సరస్వతి దేవిని సత్కరించబోతున్నారు మీ మొహాల మండ, అదృష్టవంతులా. అందుకని ఆ సన్మానం అయ్యేదాకా మీరు ఇలా చిత్తకాటి కుక్కలా ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. కుక్క అంటే భైరవుడు, అలా కానీ కాళభైరవుడు ఏమిటి మహానుభావుడు మీ మొహాల మండ. మండినా సరే మీరు ఇలా ప్రతి పందిట్లోకి ప్రతి పెళ్లిలోకి వచ్చి అలర్ట్ చేయకూడదు, అవి శుభకార్యాలు కదా పాపం. మీ మొహాల మండ, ఇంతవరకు నేను తెలుగులో అద్భుతమైన రచనలు చేశానా? ఇక ఇప్పుడు కాళిదాసుని దెబ్బ కొట్టేలా ఏమిటి ఈ పెళ్లి కోసం సంస్కృతంలో ఒక ప్రత్యేక రచన చేశా మీ మొహాల మండ. తెలుగు ఏంటనే ఎక్కిళ్ళు వస్తాయి, ఇంక ఈ భాష అంటే ఏడిపోతుందేమో. అలా కానీ మలయ మార్తలాగం ఆత్తాళం 2:30. దురదం గోకడం చైవ ఏమిటి, దురదం గోకడం చైవ ప్రస్తుతం సుఖమే తథా తర్వాత మంట మాప్నోతి. అలాగే ఇచ్చేవ దురద లక్షణం. ఊరుకోండి, శుభాన్ని పెళ్లి జరుగుతా ఉంటే దురద గజ్జి తామరా మీద పాటలేటండి. ఎంత అవివేకివిరా నీ మొహమంట. ఇక్కడ కవి హృదయం పట్టుకోలేకపోయావు. దురద పుడితే గోకినప్పుడుండే తాత్కాలికమైన హాయిని ఏమిటి ఈ దంపతులు జీవితాంతం అనుభవించాలని నా కోరిక మీ మొహాల మండ. ఆహా, ఇంతటి నికృష్టపు దరిద్ర పోలిక ప్రపంచంలో ఏ కవికి సాధ్యపడదు మహానుభావ. లేమ్మా, బిడ్డ పాపలతో కలకల్లాడుతూ 100 ఏళ్ళు చల్లగా బతుకమ్మా. ఇక వెళదామా? రామ్మా, వెళ్ళొస్తామన్నయ్య గారు. వస్తామమ్మా. వెళ్ళొస్తానన్నా. మంచిదమ్మా. రామ్మా. గంగా, మమ్మల్ని మర్చిపోకండి అమ్మాయి గారు. మావిడేకు శుభానే అలకానండి మీ మొహమంట. చూతపత్రం శుభకరం. శభాష్. ఏమిటి శాస్త్రి గారు రండి. తమ పేరు? మేక. మేకానామధీరస్య యజమానస్య పితృపితామహ ప్రపితామహానాం అక్షయతృచ్ఛర్థం హిరణ్యగాజో వాసో తాంబూలం తుభ్యమహం సంప్రతతే నమః. ఇవేమో తద్దిన మంత్రాలా వినిపిస్తున్నాయి మీ మొహమంట. తద్దిన పెట్టినట్టే తమ సన్మాన దినం ఏడాదికోసారి మేము కూడా ఎట్టుకోవాలి. అలాగని పితృదేవత ప్రార్థన శుభ సూచిక మీ మొహమంట. కానివ్వండి. నమస్కారం చేసుకోండి. ఆ తోపుడేమిటి మొహమండ? మామూలుగా తీసుకెళ్తారు, తోసుకెళ్తే పెసరగా ఉంటుందని. మీ ఉత్సాహాన్ని మీ మొహమండ నేనెందుకు కదలాలి? పదండి.
మంగళవారం శబాష్ ఉండాలి. అంతా శాస్త్ర ప్రకారం జరుగుతోంది మీ మొహమండ. మందు సర్పారాధన శుభ సూచికం మీ మొహమండ. ఆపండి ఆపండి. సోదరిమణులారా, నేను గోదావరి అవతల కట్టువాడిని మీకు తెలుసు. నేను ఈ ఊరి వ్యాపారస్తులకు సరసమైన వడ్డీకి అప్పులిస్తుంటాను. సాధారణంగా అప్పిచ్చిన వాడిని చూసి జనం భయపడతారు. కానీ ఈ ఊళ్ళో నా శక్తి కంటే ఓ వ్యక్తి యొక్క విద్య జనాన్ని భయపెడుతోందని తెలుసుకున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, మహానుభావులు శ్రీ మేకగారు. శ్రీ మేకగారు మన ఊళ్ళో పుట్టడం మన దౌర్భాగ్యం, మన కర్మ. ఇదే ఈయన ఏ అమెరికాలోనో పుట్టుంటే అక్కడ జనం వీరిని ఈ పాటికి ఉరి తీసి తమ భక్తి ప్రపత్తులను తెలుపుకుని ఉండేవారు. శబాష్. ఇప్పుడు దుశ్యాలువా కప్పుట. సన్మాన పత్రం నీ మొహం మండ. చండాల మనస్కుడు శ్రీ మేక గారికి మా ఊరి జనం సమర్పించుకున్న సత్కార పత్రం. శబాష్. మేక, మీరు మేకే కాదు ఊక ఊహా కవి. శబాష్. మీరు ఊకే కాదు పేక పేదల కవి. పేకే కాదు బాక బాధా కవి. బాకాయే కాదు తోక తోడయ్యే కవి. తోకే కాదు కోక కోటి ఆలోచనల కవి. కోకే కాదు పాక పాటల కవి. ఆకే కాదు ఈ ఊరికే టీకా టీవీ దర్జా ఉన్న కవి. మీ మొహంలో వరాహమూర్తి, మీ శాఖల్లో భైరవమూర్తి ఉన్నారు. శబాష్. అందరూ దేవుళ్ళే, అందుకే గాడిదలు గౌరవిస్తాయి. మీరిలాగే ఏ ఏళ్ళు ప్రజలను తింటా బతకాలని కోరుకుంటా సన్మాన సంఘం. ఇప్పుడు కిరీటం పెట్టే కార్యక్రమం తీసుకురామా. తెత్తనాను రా. వెలిగించండి రా. బాగుంది మీ మాలమండ. సాగట్ల కొట్టదు కదా ఏమిటి? ఈ ఊళ్ళోని ఆవులు, గేదెలు, గాడిదలు, కుక్కలు ఇత్యాది సమస్త ప్రాణులు ఆయన వల్ల బాధింపబడ్డవి. అంచేత ఇంకా ఆయన దృష్టిలో పడిన ఓ ఏనుగుని ఆయనకి బహుకరిస్తున్నాం. ఏనుగంటే వినాయకుడు. శబాష్. విఘ్నేశ్వరుడు మహానుభావుడు. ఇప్పుడు గజారోహణం. మేక ఇప్పుడు ఏనుగు ఎక్కుతుంది. గట్టిగా పట్టుకోండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్త. ఏం పర్లేదు, పడకండి బాబు. మహద్భాగ్యమైన మహారాజయోగం. గజారోహణం చేసిన ఈ శుభ సందర్భాన జాతిని ఉద్దేశించి ఒక్కటి వినిపిస్తా. హంసధ్వని రాగం, రూపక తాళం 2:30. ఈ నాటికి విద్యకు కలిగిందొక గుర్తింపు. నే ఏనుగెక్కడం సొంపు, మహాసొంపు. ఏటి ఇన్నాటికి నా మనసుకి శాంతి.